రైట్. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇక ఇంతకీ ఏందా గుడ్ న్యూస్ అంటే రైతులకు కొత్త భరోసా. మనకు తెలుసు ఇక గతంలో రైతు బంధు ఉంటే దాన్ని రైతు భరోసాగా మారిన నేపథ్యంలో మళ్ళీ రైతులకు కొత్తగా భరోసా కల్పిస్తుందట. ఈ నెల 15 వరకు పట్టాలు పొందిన వారంతా ఈ అర్హులేనట. ఎవరు అర్హులా అంటే ప్రభుత్వం చేపట్టే కొత్త పథకానికి ఎవరు అర్హులు అంటే ఈ నెల 15 వరకు అటు ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు పొందిన ప్రతి ఒక్కరు అర్హులే. జూలై 5లోగా అర్హులైన వారికి దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. సాగు చేయని పట్టాదారులకు కూడా సాయం అందిస్తుందంట. సాగు చేయని పట్టాదారులకు సాయం బంద్ చేస్తుందంట. అంటే ఓన్లీ సాగులో వినియోగంలో ఉన్న వాటికి తీసుకొస్తుందన్నమాట ప్రభుత్వం. ఇక తప్పుడు పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. ఇక ఏం చేసినారు, తెలంగాణ భరోసా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 15లోగా కొత్త పట్టాదారు పాస్బుక్ పొందిన ప్రతి రైతుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తుందంట. కొత్త రైతులు ఇప్పటివరకు రైతు భరోసా పొందని బ్యాంకు వివరాలు నమోదు చేయని వారిని ఏఈఓలకు జూలై 5లోగా దరఖాస్తు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒకవేళ పాస్బుక్ రాకుండా 1B పత్రాలు ఆన్లైన్లో తీసుకొని దరఖాస్తు చేసుకోవచ్చంట. అంటే గతంలో పాస్బుక్లు రాకుండా కొద్దిగా ఇతర కారణాలతో ఆగిపోయిన రైతులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తుంది. అంటే వాళ్ళకి ఇంతకుముందున్న 1B ఫామ్ ఇచ్చి జూలై 5లోపు అటు ఏ వాళ్ళ దగ్గర పోయి ఆ మండల స్థాయిలో ఉండే ఏ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి సమర్పించుకొని అప్లై చేసుకోమంటుంది. ఒకవేళ పాస్బుక్ రాకుండా 1B అప్లై చేసుకోమంటుంది. ఈ నెల 30న మదిరా జిల్లా అంటే ఖమ్మం డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మదిరా జిల్లాలో రైతు భరోసా పథకం నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కొత్తగా పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ఆఖరి రోజు జమ అవుతుంది. అప్పట్లోగా పాత రైతుల ఖాతాలో నగదు పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో 1,50 ఎకరాలకు 1,50,00,000 ఎకరాలకు సంబంధించిన రైతు ఖాతాల్లోకి సుమారు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు పంపిణీ చేయనున్నాయి. ఇక పథకం కింద రెండో విడతలు 6,000 చొప్పున ప్రతి ఏటా 12,000 రైతు ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే. 5 ఎకరాలకే పంపిణీ. రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తే అర్హుల జాబితాలో 80% మంది పెట్టుబడి సాయం అందినట్లే. దీంతో ప్రభుత్వంపై విపక్షాల నుంచి విమర్శలకు తావుండదు. రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరంలోపు ఉన్న వారికి 24.65 లక్షలు, 2 ఎకరాలు కలిగిన వారికి 17 లక్షలు, 3 ఎకరాలు ఉన్న వారికి 10 లక్షలు, 4 ఎకరాలు ఉన్న వారు 6,42,000, 5 ఎకరాలు ఉన్న రైతులు 4,43,000, 6 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు సుమారు 6,91,000 మంది ఉన్నారు. 5 ఎకరాల లోపు రైతులు 62 లక్షల మంది ఉండగా వీరికి వారం రోజుల్లో సాయం ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన జాబితా సిద్ధం చేసి కొత్త దరఖాస్తుకు సుమారు 80,000 వరకు ఉండొచ్చని అధికారులు అంచనా. వారి జాబితా జూలై 7కు ప్రభుత్వానికి పంపనుంది. సో ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు తీసుకొచ్చి ఇక భూమి ఉన్న ప్రతి రైతుకి అది సాగులో ఉందా లేదా అని, లేదా ఎకరం ఉందా 10 ఎకరాలు ఉందా 100 ఎకరాలు ఉందని చూడకుండా రైతుకి పట్టా ఉంటే చాలు డబ్బులు విడుదల చేసింది. సో వీటి మీద గతంలో విమర్శలు వచ్చినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అట్లే ఇస్తుంది అనుకుంటే ఎకరానికి 2 ఎకరాలకు ఇచ్చింది, 2 విడతలు ఇచ్చింది, 3 విడతలు అన్నాడు, అది అన్నట్టు ఇది అయిపోయింది. అది అయితే ఇప్పుడు కొత్తగా ప్రతిపక్షాల నుంచి ఎంతమందికి ఇచ్చిన రైతు బంధు అని అడగకుండా లిమిట్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందంట. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి లిమిట్ పెడితే ఇప్పటికే ఏవైతే నిధులు విడుదల చేసిందో అంతగా 5 ఎకరాల లోపలికి 80% ఆ 90% అయిపోతుంది. సో ఎందుకంటే 10 ఎకరాలు ఉన్న రైతు 20 ఎకరాల రైతు అడగడానికి ఆస్కారం లేదు. ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, ఒక లిమిట్ పెట్టింది. 5 ఎకరాల లోపు రైతులకి, మధ్య రైతులకి సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తున్నట్టు చెప్తుంది. సో మొత్తానికి ఇప్పుడు ఇక అదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకోమంటుంది. దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి జూలై 5లో ఫిక్స్ అయిపోతే 7 లోపు నిధులు పడతాయంట. ఇది కూడా ఖమ్మం నుంచి స్టార్ట్ చేస్తుండు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే భరోసా పథకానికి కొత్తగా ఒక స్కీమ్ తీసుకొస్తుందంట. అయితే ఏంది కొత్త దరఖాస్తు విధానం తీసుకొస్తుంది. ఎట్లా తీసుకొస్తుంది? కొత్త పట్టాదారు పాసుపుస్తకం పొందిన వారు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అర్హత కలిగిన అన్నదాతలు రైతు వేదికల ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర చేసుకోవచ్చు అంట. అసలు ఎవరు అర్హులు అంటే ఈ పథకానికి అందరూ అర్హులు కాదు. రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కాదు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి. రైతు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి కూడా భారతి పోర్టల్లో నమోదై ఉండాలి. ప్రభుత్వానికి తప్పుదో పట్టించే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటే హెచ్చరించింది. మీ పేరు మీద భూమి లేకుండా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రావు. అది కూడా మీ పేరుపైనే భూమి ఉండాలి. తప్పుడు పత్రాలు సృష్టించి పథకాన్ని పొందేందుకు చూస్తే ఇబ్బందులు తప్పు. బీడు భూములు, రాళ్ళు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములు, వెంచర్లకు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములకు ఉన్న రైతులకు మాత్రం రైతు భరోసా అర్హులు కాదు.
సో క్లియర్ కట్ గతంలో ఏదైతే ప్రభుత్వం చేసింది తప్పు చేసిందంటూ ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించింది. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చింది, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చింది, 1000 ఎకరాలు ఇచ్చింది, ఎమ్మెల్యేలకు ఇచ్చింది, ఎంపీలకు ఇచ్చింది. భూమి ఉంటే చాలు, అది రాయి ఉందా, రప్పు ఉందా, పండుతుందా, పండట్లేదా, సాగులో ఉందా, సాగులో చూడుకుంటూ డబ్బులు వేసిందంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. సో వాటన్నిటికీ ఈ ప్రభుత్వం చెక్ పెడుతుంది. సరే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ఇయ్యలేక ఏం చేస్తుందా, ఇస్తుందా అనేది సో ఇది ఒక మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే సాగులో ఉన్న భూమికే ఇవ్వటం, పట్టాదారుకే ఇవ్వటం కూడా అవుతాయి. కానీ మరి ఇక్కడే ఒక క్వశ్చన్ రేజ్ చేసేది, కౌలుదారుడి పరిస్థితి ఏందయ్యా? నువ్వు పట్టా ఉన్న ప్రతి రైతుకి ఇస్తే మరి పట్టా లేకుండా 100 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు చేసుకుంటున్నా, అసలు భూమి లేకుండా కౌలు మీద ఆధారపడుతున్న రైతుల పరిస్థితి ఏంది? గతంలో ఇస్తున్న హామీ ఏదన్న ప్రశ్న కూడా ప్రభుత్వానికి ఎదురవుతుంది. సో చూడాలి మరిగా ఈ కొత్త పథకం ఉంటుంది, పాతదే మొత్తం పాత పద్ధతిలో కొద్దిగా లిమిట్లు పెడుతుంది. కొత్త భరోసా ఏం లేదు, కొత్తగా 5 ఎకరాల లోపు వాళ్ళకి లిమిట్ పెట్టే ఆలోచన ఉంది. కొత్త భరోసా అంటే ఏదో కొత్తగా భరోసా ఇస్తున్నట్టు కాదు, ఉన్న భరోసాని లిమిట్లు పెట్టుకుంటూ ఎవరైతే అర్హులు ఇవ్వాలనుకుంటుందో మరి కౌలు రైతులు కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారం రావడానికి ముందు కౌలు అందరికీ మేలు చేస్తా అన్నది. సో చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.